అందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి విషయం కనుక ఆ భావన మనలో ఎదుటి వాళ్ళల్లో కలగజేయాలి అంటే వాళ్లకు వీరు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు అర్థమైతే మన చేష్ట యొక్క ప్రాముఖ్యత అంతగా లేదు. అందుకే మనకు భారతదేశం అంతా కూడా సనాతనమైనటువంటి భావం మీద ప్రధానంగా పరమాత్మ గీతాశాస్త్రంలో అర్జునుడికి ఉపదేశం చేసినా కూడా నీ భావన చాలా ముఖ్యమయ్యా. కర్మణ్యకర్మయోః పశ్యేద కర్మణి చ కర్మయః. నువ్వు ఏమీ చేయలేదనుకుంటే ఏమీ చేయనట్టు కాదు, నేను అన్నీ చేస్తున్నాను అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నట్టు కాదు. నువ్వు ఏది చేయాలో అది చేయకపోతే ఏదీ చెయ్యనట్టే, అన్నీ చేసినట్టే. ఇది ధర్మం. కాబట్టి మనం ఏం చేయాలి? భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడ మళ్ళీ పరమాత్మ చెప్పిన మాట గీతాశాస్త్రంలో పరిపూర్ణంగా అంతర్గహనంగా మనం శోధన చేస్తే నువ్వు ఒక రాజువి, నువ్వు దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది. అలాగే దేశాన్ని రక్షించవలసినటువంటి ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది. కాబట్టి అప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే యుద్ధాయ ధృత నిశ్చయ. కాబట్టి ఏ క్షణంలో మనం ఏం చేయాలో దాన్ని కాలయాపన చేయకుండా మనస్సునందు మనసా వాచా కర్మణ ఆ కాలంలో ఆ ఊరిలో ఆ దేశంలో ఈ దేహం చేయవలసినటువంటి పనిని నిష్పక్షపాతంగా చేయగలిగితే ధర్మం.